హాయ్ హలో నేను మీ అనుష. లాస్ట్ బ్లాక్లో చెప్పినట్టుగానే ఒంటిమిట్ట టెంపుల్ చూసుకున్న తర్వాత మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ 1.5 అవర్ అలా అక్కడ మేమంతా స్పెండ్ చేసి ఆ తర్వాత స్టార్ట్ అయ్యాం. కానీ వెదర్ చూస్తే చాలా క్లౌడీగా, కొంచెం వర్షం కూడా పడింది ఒక 5-10 మినిట్స్ మాకు స్టార్ట్ అయ్యాక. కానీ ఏ ప్రాబ్లం అయితే కాలేదు మాకు. మేమైతే సేఫ్గానే జర్నీ చేసాము. ఇంకా తర్వాత 3 అవర్స్, ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది మాకు తిరుపతి వెళ్ళడానికి. ఓన్లీ తిరుపతి వెళ్ళడానికి. అక్కడ మేమైతే రీచ్ అయిపోయాం తిరుపతికి. ఎప్పుడైనా మనకు తిరుపతి వెళ్ళామని సింబాలిక్గా చెప్పాలి అంటే గరుడు కనిపించగానే మనకు తిరుపతి వచ్చేస్తాం. కొండపైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ కూడా వచ్చేసిందని తెలిసిపోతుంది ఎవరికైనా. అలాగే మాకు కూడా అలాగే అర్థమైపోయింది. మేమైతే పైకి వెళ్ళడానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మనకు అన్ని విధాలుగా, అంటే బస్సులో వచ్చినా ఏ వెహికల్లో వచ్చినా కానీ ఇక్కడ మాత్రం సీరియస్గానే చెకింగ్ ఉంటుంది. అన్నీ చెక్ చేశాకే పైకి అయితే అలో చేస్తారు. మా వాళ్ళు కూడా పిల్లలు అందరూ కొంచెం చెక్ చేసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసేటప్పుడు కొన్ని పిక్స్ దిగారు పిల్లలు, మేము అందరం కలిసి. కొండ కొంచెం అంత బాగుంటుంది కదా అని మేమైతే అక్కడ కొన్ని పిక్స్ దిగాము. తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ తిరుపతి వచ్చేసరికి మాకు 6:30 అలా అయిపోయింది. ఆ తర్వాత మేమైతే తిరుపతికి పైకి తిరుమలకి వెళ్ళిపోయాం. తిరుమలకి వెళ్ళేసరికి మాకు 7:15, 7:20 అలా అయ్యింది. మేము వెళ్ళాక అక్కడైతే మాకు ముందే బుకింగ్ చేసుకున్నాం కాబట్టి రూమ్స్కి వికాస్ నిలయంకి వెళ్ళాలి. అక్కడ మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎంక్వైరీ చేస్తూ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోయాము. వెళ్ళాక మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని ఎర్లీ మార్నింగే లేచేసి కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత కట్టింగ్ గుండుకు వెళ్ళిపోయాం. అక్కడ మా చిన్నోడైతే కొద్దిగా ఏడ్చాడు, పర్వాలేదు. మా పెద్దోడైతే పర్వాలేదు, వాడు పెద్దోడు కాబట్టి బాగా చేయించుకున్నాడు. అందరు మా వారు పిల్లలు ఇద్దరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ చేయించుకోవడం అయితే కంపల్సరీ. థర్డ్ టైం కాబట్టి ఈసారి మా చిన్నోడికి కూడా అలాగే చేయించాం. ఆ తర్వాత మేమైతే రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం. ఈ దర్శనంలో అయితే మాకు చాలా 1.5 అవర్ ఆల్మోస్ట్ రోడ్ మీదనే నిల్చోబెట్టేశారు వెయిటింగ్. ఆ తర్వాత అలో చేశారు. అంటే అలో చేశాకైతే మాకు 3 అవర్స్లోనే దర్శనం అయిపోయింది. దేవుడిని అయితే మేము చాలా బాగా దర్శించుకున్నాం. చాలా బాగా కనిపించాడు దేవుడు, మాకు బ్లెస్సింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది. మేమైతే హ్యాపీగా తిరుమల అన్నీ ఎంజాయ్ చేసి మా వాడిది ఎంటికలు 3వ సారి తీయించడం హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ, బై.